మీద కోడి గింజల్లో పుచ్చినట్టు బామ కలిగిలాంటి కళ్ళల్లో కన్నీళ్ళు తీస్తుండే గుల్లడి వేగులకు వెళ్ళు అన్నయ్య బాబు బామా భగవంతుడు అనేటోడు అందరికి ఒక్క తీరుగా రాత రాయడు అన్నం ఉన్న కాడ పిల్లలను ఇయ్యడు పిల్లలని తిన కాడ అన్నం ఇయ్యడు కొడుకులను ఒడిగట్టిన కాడ బిడ్డలను ఒడిగట్టడు బిడ్డలను ఒడిగట్టిన కాడ కొడుకులను ఒడిగట్టడు కొడుకులకు అన్న తల్లి బాధ బిడ్డలకు అన్న తల్లికి తెలియదు బిడ్డలకు అన్న తల్లి బాధ కొడుకులకు అన్న తల్లికి తెలియదు గొడ్డురాలు బాధ కన్న తల్లికి తెలియదు కన్న తల్లి బాధ గొడ్డురాలకు తెలియదు బామ కని గొడ్డోళ్ళు అవుతారు కొందరు కనక గొడ్డోళ్ళు అవుతారు కాదు బామ కన్న ముందట తల్లిదండ్రుల కూడా కొట్టుకొని బుచ్చగల్ల ఎడక తిన్నోళ్ళు పిల్లలు భూమి మీద ఎంతో మంది ఉన్నారు అదే కన్న తల్లిదండ్రుల ఓడగొట్టుకొని ఏడిసే పిల్లలు ఎంత మంది లేరు మా భార్య భర్తలు కలిసి కాపురం చేస్తే కడుపు పండది పరమాత్మ ఎత్తాలి పాము కూడా కట్ట కన్న ప్రేమ తీరాలి చెర్ల నీళ్లు పోసి కప్పల వెళ్తే రావు కాలం గురువాల కాంతరుడు బయట పడాలని అల్లరు ఫలము కాదు కోసుకొచ్చి నీ ఒళ్ళ పెట్ట చెక్కేసిన బొమ్మ కాదు వడ్ల వారింటి పోయి బొమ్మని ఎక్కచ్చి నీ చేతికి మట్టి బొమ్మ కాదు పిసికి నీ ఒళ్ళ పెట్ట ఆట బొమ్మ కాదు అంగడి పోయి కొనుక్కొచ్చి నీ ఒళ్ళ పెడితే అమ్మని పిలిస్తే నీ ఆశ బాపని పిలిస్తే నా బ్రహ్మదీరు నా బామ ఒక్క కొడుకు కాడు ఒక రూపాయి ఒళ్ళే కాదు ఒక ఎత్తు వ్యవసాయం నడవదు ఒక గీర బండి నడవదు ఒక కన్ను కాదు వాళ్ళు పడుసు పెడుసు కోడలు దగ్గరది అన్నాడు ఊళ్ళో ఉన్న పైరోగులు పాపం అనకపోతారా ఊళ్ళో ఉన్న మగవాళ్ళ కొడుకులు ఆడవాళ్ళు మన బిడ్డలు సత్యన్నాడు ఎండి తిన్నోడు ఎత్తుకపోతాడు ధనవ తిన్నుల మన ధర్మంగా దానం ఎత్తారు బాధపడకు బామ రంది పడితే మానవుని ముందు దూగడు రందికి ధైర్యమే మందు పచ్చికచ్చకు పిప్పి దాకా కచ్చా రంది పడితే మానవుడు ముందు దూగమోడు అంటే మానవుని ఆవగిందంతా ఐసే తగ్గునన్నారు కాదు బాము బిడ్డలన్నా మాటలైనా బిడ్డలన్నా మాటలైనా వరాలు పోతే నాలుడు ఎన్నాడు కొడుకు కావడన్నారయ్యా
అంశం ఎట్లా మోగోనికి ఆడిది గట్ల అంకుశం లేకపోతే ఏనిగిన దాట ఆడిది లేకపోతే ఏ మోగోడినడు పూటకు గతికి లేని సంసారం వేయవచ్చు కానీ ఇతరాలు మొగలకు చుట్టిగలవని సంసారం ఏ మానవుడు వేయలేడమ్మా రాసకత్తిని కాడి కత్తి కాపులు కరణాలు అయ్యలు వాచారు పట్టు బ్రాహ్మణుల వల్ల కురువమాదిగ మన వడ్డవసల కమ్మరి కుమ్మరి సాల సాకరి చెప్పండి వరణాలను విడిచి ప్రజలోకులు అర పైరమని ఆ ప్రజలోకులకు సమాధానం ఇళ్లలో ఉన్న ధనవంత బళ్ళలో వెళ్ళిపోయి ఆ బళ్ళ పట్టుకొని భవనాల ముందు కత్తి రాజు భార్య రాగడా సంసారం రాజుల జల్లు పెట్టి వెళ్ళిపోతానా అవరి మంచినే ఏందో పాడు పాడుడా పుండు పుండు మస్తు మస్తు ఉంటుంది మరింటి కాడ తించడం మంచిగా ఉండాలి మందిరాల్లో తిన్నాక మధ్య మధ్య ఉంటుంది ఆకాశ పండుగ వరకు వస్తుంది ఏమో రైజీ బస్ అయితే పోతుందోరా ఏమున్నాయి పుత్తన తుస్సుమంటే బాడకారు నన్ను చూస్తేనే ఓరవరి దొంగలు పొడవ నా తొండలో పొడగొట్టుకున్నారు మీ నా ఉన్నారక అప్పు బాగా తాగాలని చూస్తారు బామ్మరుదులు నారేం రాదు కదా పెళ్ళైన పట్టుకుని గట్టిగా అంతే ఇక్కడ వండబెట్టి తెల్లారి వరకు ఆ కాకర్ల పిల్ల మత్తట్ల పోతుంది నువ్వు ఇప్పుడు చూస్తాను ఇక తెల్లవారు దూరం తవ్వుకుంటే దేని సరాపు ఏందా నీ మొగనిగా గిట్న కాలేస్తావా మావాడు ఒక్కడే కాదు విజయ ఎందుకు ఎందుకంటే నేను ఒకటేస్తే రెండే అంటాడు మావాడు వాడేం తలక తక్కువాలని చెప్పడుకో వాడాయమన్నాడు అయితే నువ్వు గిట్ల గిడిచిన పోతాను లేదు గిట్లేస్తేనే పంటారా మావాడు ఇక్కడ తెలిపారైతే మరి వాని సిగ్గులే నీకు మారలేదు చిన్నదొరసారి అబ్బా 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 నువ్వు ఆడుపుడుకోబుచ్చావు ఒక ఆడుపుడుకోబుచ్చావే ఎందుకో ఏం బొర్రుడు పడతాను నీ బొర్రుడు ఎర్ర పొరినట్టు బొర్ర పడుతుంది నీ బొర్రుడు కగ్గి పెట్ట నేను సరేనే ఎందుకంటే నేను ఏ పక్క అంటే ఆ పక్క నుంచి లేతగా నవ్వతోడు ఇంత బొర్రనుర్రా అంత తక్కువ మంది ఎక్కిరిచ్చిందట నేనే అంత తక్కువ అది ఎక్కడ ఎక్కిరిస్తుందో ఇదే మొదలు ఎక్కిరిస్తుంది అన్నట్టు బొర్రేదో నువ్వు నన్నంట దొరసానవా ఏంది ఇంటి ముంగట మీ అత్తమ్మ వచ్చింది సరే మా అత్తమ్మకి ఇప్పుడు అబ్బో మా అత్తమ్మకు మొక్కాల కాదు బిడ్డ ఎందుకంటే ఏ గడియ నచ్చి వాళ్ళ కొడుకుని పెళ్లి చేసుకున్నావు కానీ ఒక్కనాడు అన్న
మాట అనలే నన్ను ఇటున్న పుల్ల అటు పెట్టనీయలే ఎందుకంటే నా కోడలు కనిపించే ఈడ ఖరాబు కావద్దని నా కాళ్ళ కట్టకి ఎండొచ్చదాకా వండ పెడతదుర్రా కాళ్ళ కట్టకి ఎండొచ్చినాక లేరా టిఫిన్ చాలేదు రారానికి అప్పుడు బ్రష్ కు పేస్ట్ పెట్టుకొని తీసుకొని వచ్చి నా చేతికి ఇస్తుంది గప్పు లేపుతుంది మా అత్తమ్మ అయితే ఎప్పటికి మనతో మాట్లాడిన అలవాటు కదా అలవాటు ఏమో అట్లా వండుకోగానే ఇట్లా అలా మన తగ్గిప్పుడు పండు ఏ లేదా దొరసారి మీ అత్తమ్మే నిజమా మీ అత్తమ్మే ఏంది ఘోరం పాడు మరి నిజమైతే తప్పున మా అత్తమ్మ పిలిచినప్పుడు మనం ఇక్కడ పోకుంటే అంటారు కదా వీళ్ళకి ఇంత గర్ర ఇంత అహంకారమా ఇంత అజకారులు అంతే బిడ్డ ఇగో లోకం కాకులు బిడ్డ నరం లేని నాలిక నానా మాటలు మాట్లాడతారు సాటకన్నోళ్ళు ఎట్లా ఎందుకంటే సాటకన్నోళ్ళు ఎట్లున్న పోనీ బిడ్డ నువ్వే మంచో నువ్వు ఏది ఉన్న ముఖం ముందే మాట్లాడతావరా నీ నొట్టె మంది అబ్బో నేను పోతున్నా నాకు సిగ్గైతుంది మా దొరసాని అంటే మా అత్తమ్మ ఎందుకో పిలుస్తుంది అక్కడ రాబోయి తెలుసుకోని వద్దామని కోడలు రవని దాసి విడలు ధరవ కాంతనింట పెట్టుకున్నదమ్మ కస్తూరి కాలం వల్ల ఏమి సీట్లు రా ఏందో దొరుకుతానేమో సొమ్ము వచ్చినట్టు మా అత్తమ్మని చూసిన మీ అత్తమ్మని చూసిన అనుకున్నా మంచిగా కానీ మా అత్తమ్మని చూస్తానైతే మొత్తం సిగ్గైతాను ఎందుకైతే పాడు నేను ఎట్టు పాడబడేది అది అయ్యాలా మెరుపుల చీర మెరుపుల రేఖ తొడిగింది ఓ మరి ఇక ఎందుకంటే జడ వేసుకుని జడ నిండా పూలు పెట్టుకున్నది చెవుల కమల గుణాలు పెట్టుకున్నాయి మాటలు పెట్టుకుని ఇక నెత్తల ముడ్డి కొలుసు పెట్టుకున్నది అది ముడ్డి వరుస కాదే ఒడ్డేయాలం ఎందుకురా అది నెత్తిన పెట్టుకునే క్లిప్ ఓహో టిప్పా అయ్యో మాకేమైనా పొక్క తిప్ప మీకేమైనా కానీ ఉన్నదో లేదో పోని మంచిది అది క్లిప్ అంటారు పాడబడి ఎందుకంటే
ఆ క్లిప్ అంటే మనకి ఎంటికలు బాగుంటే అప్పుడు ఇప్పుడు పెట్టుకున్న దాని పేరు వాళ్ళకి వచ్చి పాడవాడు మానికే మొక్కాలరా ఎంటికలు బాగుంటే వాడితో ఆరాటం వాడితో పొద్దుగాల చూసుకోవాలి ముడుచుకోవాలి జడేసుకోవాలి ఎప్పుడైనా ఊరికో పల్లెకో పోతే మన ఇంటికాడ పూలు లేకపోతే మందిలో బండి పోయి ఇట్లా వడంగా పోయి పూలు తెచ్చుకోవాలి ఎండాకాలం దినం బాగా ఉబ్బరపోతుందని ఒక ఇట్లా మీదికి అనుకుని ఒప్పులు అక్కరేసుకోవాలి కానీ నాకైతే ఇప్పుడు ఏ ఆరాటం లేదు పొద్దుగాల గిట్ల గిట్ల అనుకుంటే పని అల్కగానే ఇరుతుంది కాదా ఓ బిడ్డ ఎంటికలు బాగున్న వాళ్ళకు సోమవారం నాడు శుక్రవారం నాడు తలతానం చేయాలంటే అవ్వతో 2 బకెట్ల నీళ్ళు కావాలి చిన్న సరిపడి తెచ్చుకొని ముందర పెట్టుకొని చెమ్ముతో పోసుకుంటూ రావచ్చు ఎగ్గుతోట లేదురా చిన్న శంశదానికి ఇట్లా చల్లుకున్నాడే కాదా మరి బాత్రూంలో కానీ బయటికి వెళ్ళేది బిందె పట్టుకొని పైకి అడిగిపోయేది లేదు ఏంది ఇలా మా అత్తే గట్ట తయారన్నట్టే అగో మా అంకులు చూసినవా ఏమైంది మా అంకులకు ఇంకా కంకులు బుక్ అయ్యాడు ముద్దుగా తయారైంది అగో బొమ్మల సందులో బొట్టు పెట్టిండు బొమ్మల సందులో నువ్వేమి ఇట్లా ఆడిదానివే నువ్వేమి ఇట్లా ఆడిదాని నీ దగ్గర ఆడిదాని అంగీతం ఉన్నదా నీ దగ్గరే ఉన్నదా అన్ని ఐటెంలు బరాబర్ ఉన్నాయా అసలు నీకు ఆయవన్న ఐటెం లేదు నీకు తలకాయల మైండ్ పని చెప్తాందా ఇప్పుడు ఈ బొమ్మల సందులో పెడతారు బొట్టు కానీ ఇట్లా నొట్టికి పెట్టుకోరా ఆ బొట్టు నువ్వు ముద్దుగానే మాట్లాడతాను మూతిని ముక్కు పెట్టుకొని గాయదోడా ఎక్కడది లేదు కాదు మరి ఇంతకు మీ అత్తమ్మ ఏ ఊరి పోతుందో ఏ పల్లె పోతుందో అడుగు అన్నట్టు నువ్వు అన్నట్టు నిజమేనే ఎందుకంటే మా అత్తమ్మ మా మాట పోయిన తర్వాత ఇరుగుల్లో పొరుగుల్లో ఇంటి ముందు ఇంటి వెనుకల్లో ఎవరన్నా వచ్చి అయ్యో బిడ్డ మీ ఆంటీ మీ అంకులు కనబడతలేరు ఎటువంటి బిడ్డ అంటే మరి ఏం చెప్తాం అడుగుతూనే తెలుస్తుంది కదా అడుగుతాను తెలుస్తుంది ఆడిదాకా పోయి మన ఇద్దరు లడలాడ పోయి అనుకో చూసే లోకం అంటారు కదా ఏందవా నీ దాచిదే కోడలే కంచరక ఆకులు వరినట్టు కొడతారు వాళ్ళు ఏమి ఇట్లా ఆడవాళ్ళు లోకం ఆడుకుంటారు నువ్వే అడగాలి చిన్న దొరసా అని నువ్వు ఎంతైనా కానీ 10 మంది వేయచ్చిందా అని 10 మంది 10 మంది అంటే నేను మనిషిని కాదా నీరు గట్ల కాదవ్వా లోకల్ బస్ అనుకుంటానా అటు ఓరిటి రాను కాదు నువ్వు మహిళా సంఘం లీడరు నువ్వు 10 మంది ఉన్న కాడికి పోయి పంచాయతీ కాడికి పోయి మాట్లాడతారు తిరిగడు మిస్సాలు ఉన్నోడు మాట్లాడతారు ఎదురుగా ఎందుకంటే మన మాట అంటే మన మాట పవర్ అట్లా ఉంటది నువ్వు అట్లా కూర్చోపో తెలుసుకోరా అంత భయపడి ఆడిదాడి కాదు ఎరికేనా అయ్యో ఆంటీ ఏంటి అట్లా కాదమ్మా ఎందుకంటే ఎలా ముద్దుగా తయారయ్యాను ఏ ఊరు పోతాను ఏ పల్లె పోతాను మీ అమ్మగారింటికి పోతానవా లేకపోతే మా మామ వాళ్ళ అత్తగారింటికి పోతానవా నీ కొడుకు వాళ్ళ అమ్మమ్మ కాదు నియాసోని బిత్తిలానట బియ్యం ఎత్తాడ చిప్పిలేక దెబ్బడైందట నియాసోని బిత్తిలాడ తెలుగున వాళ్ళు అడిగిరట ముఖ్య ఎక్కడ ఉంటది అని ఎంత తిరిగి వచ్చి ఇక్కడ చూపెట్టిందట ఎగిలేసి పొద్దుగానట ఈ పోయి 4 ముక్కుదట నువ్వు అంటావు లోపల ఉంటావు రిపేర్ అయ్యేది నాదో అని నిన్నన్నాక అంకుల్ అన్నాక దబ్బున నీ కొడుకు అనకపోతే ఆయన ఎక్కడ ఫెయిల్ అవుతాడో అని రంది అయితే చంద్రబాబు పేరు వేసుకున్నాడు అయితే నేనేం చేసుకున్నా బిడ్డ మంచిగా చెక్కన తయారైనా అంతే కదా
అయితే ఎడిపోతాను నేను వరానే పోతానమ్మా. ఓహో ఎందుకంటే నీ గర్భాన జన్మించిన ఒక కొడుకు కొడుకుతో ఆడవెళ్ళలే అని దేవతలు పోతాను. అయ్యో ఏంటి ఇంత తొందర పడతామని అనుకోలే కాదు కానీ ఇంత తొందర పడతామని అనుకోలే. అయితే ఇల్లన్న కాడ బిడ్డ ఎందుకంటే అత్తమ్మ ఇగో ఇల్లన్న కాడ అందరికి ఎరుకున్న ముచ్చట కావాలి ఇక చెప్పడానికి వచ్చింది అంతే కదా. అట్టయితే పోదామనగానే మా మామ తయారైండు. ఇక నా కొడుకు పొమ్మన్నాడు బిడ్డ నువ్వు పొమ్మంటున్నావు పోతావు వద్దంటే నువ్వు ఊకుంటా పొమ్మంటావా వద్దంటావు అంతే కదా. నాకు ఇట్లా చెప్తారా కోడలు చెప్పు. అయ్యో నువ్వు ఏకేకి నచ్చి కోడల గిట్ట సంగతి అంటే నాకు ఏమైనా మాట వస్తుందా. నువ్వు అట్టుండు నేను సుధా ఇసిరించుకుంటా అంతే కదా. అంటే అట్ట చూద్దాం సరే. అయ్యో దాసి ఏందవ దొరసాని మీ అత్తమ్మ ఏమంటాంది? ఏందవ అంత బొక్ బొక్ అంటాంది. అయ్యో ఒక 3 ఏళ్ళు ఆగరాదు నాకనేది ఇంకా అద్భుతం అవుతుంది. ఇప్పటికే అయింది కాదు కానీ అప్పగిస్తా. అయ్యో 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 మా అత్తాట ఇప్పుడు గీడుకు ముసల్తారని దసరా అన్నట్టుగా గీడుకు మా అత్తాడ మళ్ళా దేవతల పోయే పోయి కొడుకుతోడ బిడ్డ పార్వడి ముచ్చడంటే నాకు అవ్వతోడు నవ్వుదామంటే నోరుతో నవ్వేస్తలేదు. ముసి నవ్వులేటారు కానీ ఇట్లా అవ్వతోడి రాడిదైతే ఒక్కరికుండకపో 7 మత్స్యం 7 పుత్తలు వస్తాయి అని 7 ఊరికి ఓ మారవారు. ఇప్పుడు ఒక్కరికి అల్లేం సుఖం పాడబడతారు. పుత్తలకు మట్టిలకు ఆశపడే పోదు బంగారానికి వెళ్ళి వేసింది కాదా మరి పాపం పెరుగుతాను బంగారానికి లచ్చారు. మరి ఏమైతుందా దేవతల పూజ పోని మంచిగా నీకు ఆడబిట్టి ఉంటది ఆడకు కన్న బిట్టి ఉంటది. మీ అత్త అనుకుంటుంటే మీ అత్త కనుకుంటుంటే నువ్వు ఇచ్చుకుంటు సీసరా పాలు పోసి అట్ట కాదు కానీ ఇదే అడి వాపగిరిత మా అత్తకు తెలివి ఉన్న మాట తెలివి లేని మాట. ఎందుకలా ఇప్పుడు లోకమా చూడుర్రి మా అత్త ఈ మాట అనవలసిందేనా? మరి నా కొడుకు పెళ్ళకి ఇన్నాళ్ళ నా కోడలకి ఇన్నాళ్ళ నా కోడలకి ఇంకా పిల్లలు అయితలేరని మా అత్త నన్ను ఎక్కడికన్నా తీసుకపోయి నన్ను కట్టించింది యంత్రం కట్టించి బొట్టు పెడితే పీడో పిశాచం ఉంటే తొలగిపోయి పొలాల కానకపోతున్నా కంటే నేను కనాలి కంటే నేను నేను పొలాల పక్కన వేసుకొని అనుకుంటే నేను అన్న పిల్లలు ఎత్తుకొని మా అత్తమ్మ రామా కృష్ణ అనుకుంటా అని ఉండాలి. కానీ ఇదేమన్నా బలమైన ముచ్చడేనా రాశి? ఇప్పుడు మా అత్తమ్మతో నీ అంటగా అత్తమ్మ అద్దు ఇది బలమైన ముచ్చట కాదు నువ్వు కాదు కానీ నేను కనాలి. నేను అన్న పిల్లలు ఎత్తుకొని నువ్వు ఇంటికి అనాలి వద్దత్తమ్మా అని అంట. నీ అంటే మా అత్త ఏం చేస్తే వెనక ఇరువులతో పొరుగులతో వాడపంటలతో అంత పంటలతో పోదాం అనగానే మా ముసాయన తయారైండు. నా కొడుకు బొమ్మన్నాడు నా కూడలు అద్దంటేనే ఊకున్నాను అంటది. అంటే అలా కంటేవాళ్ళు మరి నేనెందుకు కంట కావాలి? ఇళ్ళలకగానే పండుగ ఉన్నది ఆ ముందున్నది ముసుర్ర పండుగ కంట కొడతారా? ఏ పాటి పోతుంది పోయిన కాడ ఏ పాటి కంటది కన్న పోరి 2 రోజులు సంసారం గులకరితా చూడది. నా ఒళ్ళంతా 6 మంట మండుతుంది. వాడుగా ముచ్చట నీతో చెప్పనా? ఉంటేనట పడేంత భాగ్యశాలి ఉండాలన్నట. తెల్లారి దాకా నువ్వు పిలిచేదానివే నేను అనేదాన్ని నువ్వు ఇన్ని రకాల పిలుస్తూ పిలువు. అత్తమ్మా ఎందుకంటే నీకు ఇయ్యాలి వచ్చింది ఆలోచన నాకైతే నాటి కంచెలు నీకెందుకమ్మారండి? అయ్యో మాకు బిడ్డ లేదా నాకు బిడ్డ లేదని నా పెళ్ళైన కొత్తలా ఎందుకంటే అప్పుడే అత్తమ్మ నాకు ఆడబిడ్డ కావాలి మళ్ళా కానీ అంటాను అనుకున్నా. కానీ ఏందే నా కోడలికి ఇప్పుడు నన్ను గీడుకు కనుమంటుందని నీ పాన కలకాల అంటది అనుకున్నా. కానీ ఉండాలి అత్త ఎందుకంటే నీకో బిడ్డ ఉండాలి మా ఆయనకో చెల్లు ఉండాలి నాకు ఆడబిడ్డ ఉండాలి. మొన్న పోయిన జాకెట్ల పండుగ
ఆగో నా కూడా లంచ్ అంటాను వాడి ఇంటి పక్క పోయి అన్నట్టు వాడికి లంజా అంటే లచ్చిందేది అన్నట్టు లచ్చిందేమో తాడ నీ మనసు ఇంకొకసారి అనిపించా అయితే అని ఇంకోసారి అని అంటది ఇంకా వా అత్తమ్మ అని వాడు ఏం పట్టకపోతా నా బల్లం గాని బల్లం బెల్లం కానీ అత్తమ్మ మొన్న ఏమైనా రాకెట్ల పండుగ నాడు అక్కలు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు రాకెట్లు పట్టుకొని అత్త అంటే పోతంటే నీ కొడుకు దర్వా చీర పట్టుకొని వాళ్ళ వీళ్ళ చూసుకుంటే నీది లాత మొక్కం లోతుగాను మిట్టకాలు అయితే నీళ్ళు పట్ట పడదు కానీ లోతుగాను చూసినవా అంటే నా లోతుగాళ్ళు అయితే లోతుగాళ్ళు వాళ్ళు ఎడితే నీళ్ళు రావురా అత్తయ్య నీళ్ళు ఎందుకు రావు నీళ్ళు అత్తయ్య కానీ గుంటలు నిండినాకనే మత్తర పడుతుంది అదే అన్న కరువు పని పొక్కలు అరగుంటలు అదే మరి కరువు పని పొక్కలు నిండదే మత్తర పడుతుంది అత్తమ్మ ఉండాల క్షయవారమైన ఆవార తిరిగి రాబో అంకులు కంకులు అనేది తెలియదు అంకులు అనేది తెలియదు ఇవా మా అత్తమ్మ పైన తప్ప అడవిలో గదిరించి పెట్టి వస్తుంది సముద్రంలో దొరకది చాపడుగు దొరకది అవసరం అంతరాత్మ దొరకది ఆడోళ్ళ మర్మం దొరకది కడుపుల దాచుకున్నది మీది మాటలకు మామయ్య అత్తమ్మ క్షేమాన పోయి రావాన తిరిగి రమ్మన్నది ఆ కొడుకు సత్యశీల రాజు నానా పొయ్యిరమ్మన్నాడు కొడుక పైరమని కొడుకు తోడి రాజదేశం మంత్రుల చేతులు పెట్టి మీడల విద్యలు అపలంగి రాజుల చేతులు పెట్టినారు వాళ్ళ మీద కొలువు తీరిన భార్య భర్త కొండగట్టు అంజన్న జయంతి